ఇక్కడ వీడియో కనపడుతుంది కదా, వీడియోలో ఒక అమ్మాయిని ఒక ర్యాపిడో డ్రైవర్ కొట్టిండని అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టు ర్యాపిడో అనే ఒక బైక్ ట్యాక్సీని బ్యాన్ చేసింది. కానీ అసలు విషయం ఏంటని కొంచెం ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ ఈ అబ్బాయిని కొట్టింది అమ్మాయి అని, టిఫిన్ బాక్స్ని కొట్టిందని, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసిందని, మీరు ఊరికి వెళ్ళిపోవాలని తిట్టిందని, దాని తర్వాత అబ్బాయి కొట్టిందని తెలిసింది. చాలామందికి ఈ విషయం తెలియకుండా పాపం అబ్బాయి కొట్టిండు ఫస్ట్ అని అమ్మాయి గురించి సపోర్ట్ చేసి అసలు బ్యాన్ చేసి పడేసారు. బెంగళూరులో మొత్తం అసలు ర్యాపిడో అనేది మొత్తం బ్యాన్ చేశారు. కానీ అసలు విషయం ఏంది, ఫస్ట్ అమ్మాయి తిట్టింది, అమ్మాయి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది, మీ ఊరికి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు బతున్నాను అన్నదంట. చూసారా, ఒక అమ్మాయిని కొట్టిండు అనే తెలిసిన అమ్మటే అసలు ప్రభుత్వం ర్యాపిడో బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు అమ్మాయి కొట్టింది కదా ఫస్ట్ అబ్బాయిని. ఇప్పుడు ఒక చేతులతో సపోర్ట్ రావు కదా, రెండు చేతులతో సపోర్ట్లు వస్తాయి. ఫస్ట్ అమ్మాయి తప్పదుగా ఉంది కదా, అదో చూడరు. అమ్మాయిని కొట్టిండు ఎందుకు కొట్టిండు, ఫస్ట్ కొట్టింది అమ్మాయి, అదెవరైనా అడుగుతుర్రా? ఏ ప్రభుత్వం నుంచి అడుగుతుందా? చూడు, అంటే అబ్బాయిని కొట్టొచ్చు, చెప్పు తీసుకోవచ్చు, ఏమని చేయొచ్చు. కానీ అది ఒక అమ్మాయిని ఒక మాట అన్నా కనీసం ఇట్లా ముట్టుకున్నా కానీ తప్పు. ఇవో ఎట్లుంది సొసైటీ.